హలో ఫ్రెండ్స్, అవెంజర్స్ డూమ్స్డే ట్రైలర్ వచ్చేసింది కదా. అందులోని హిడెన్ డీటెయిల్స్ అండ్ సీక్రెట్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మీలో ఎంతమంది ట్రైలర్ చూసారో కింద కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసి పెట్టుకోండి. ఇలాంటి అప్డేట్స్ ఎన్నో మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ట్రైలర్ లో ఒక చేతిలో లోకి యొక్క టీవీఏ కార్డు కనిపిస్తుంది, కానీ జాగ్రత్తగా గమనిస్తే ఆ చేతిలో వెడ్డింగ్ రింగ్ కూడా ఉంది. లోకికి అయితే పెళ్లి కాలేదు కదా, మరి ఆ చెయ్యి ఎవరిదే ఉంటుంది? బహుశా టైం ట్రావెల్ చేసి వచ్చిన స్టీవ్ రోజర్స్ అంటే కెప్టెన్ అమెరికా అయి ఉండాలి. ట్రైలర్ ఎండింగ్ లో మళ్ళీ స్టీవ్ రోజర్స్ కనిపిస్తాడు. ఎండ్ గేమ్ లో చివర్లో పెగ్గీ కార్టర్ తో డాన్స్ చేయడానికి పాస్ట్ లోకి వెళ్లిన స్టీవ్ వల్ల కొత్త ఆల్టర్నేట్ టైం లైన్ క్రియేట్ అయింది. అదే ఇప్పుడు మల్టీవర్స్ కొలాప్స్ అవ్వడానికి మెయిన్ రీజన్ కావచ్చు. రాబర్ట్ డౌనీ జూనియర్ డాక్టర్ డూమ్ గా మాట్లాడుతున్నప్పుడు అతని వాయిస్ వెనక ఒక మెటాలిక్ ఎఫెక్ట్ ఉంది. అవెంజర్స్ కి టోనీ స్టార్క్స్ యొక్క వాయిస్ బాగా తెలుసు, కాబట్టి తన ఐడెంటిటీని దాచడానికి డూమ్స్ తన ఆర్మర్ ద్వారా వాయిస్ మార్చడానికి ట్రై చేశాడు. అవెంజర్స్ టవర్ లోపల ఒక స్క్రీన్ పై 3 వేర్వేరు ప్రపంచాలు కనెక్ట్ అయి ఉండడం కనిపించింది. వాటిలో 2 ఆల్రెడీ కొలాప్స్ అయ్యాయి, మూడోది ఎక్స్ మ్యాన్ యూనివర్స్. ట్రైలర్ స్టార్టింగ్ లో జావియర్ స్కూల్ ఫర్ గిఫ్టెడ్ యంగ్స్టర్స్ పూర్తిగా పాడైపోయి కనిపిస్తుంది. ప్రొఫెసర్ ఎక్స్ కిటికీలోంచి ఇన్కర్షన్ చూస్తూ ఉంటాడు. బహుశా ఈ యూనివర్స్ లో మిగిలింది కొద్ది మంది ఎక్స్ మెన్ మాత్రమే. మల్టీవర్స్ కన్వర్జెన్స్ వల్ల క్యారెక్టర్ల మధ్య గొడవలు జరుగుతాయి. ట్రైలర్ లో మన షంగ్-చి మరియు డెడ్ పూల్ సినిమాలో ఫేమస్ అయిన గ్యాంబిట్ ల మధ్య మైండ్ బ్లోయింగ్ ఫైట్ సీక్వెన్స్ ఉంది. ట్రైలర్ లో ఎలీనా బిలోవా తనతో తానే ఫైట్ చేసుకున్నట్లు ఉంటుంది, కానీ నిజానికి అది షేప్ షిఫ్టర్ అయిన మిస్టిక్. ఎలీనాని మోసం చేయడానికి మిస్టిక్ బహుశా బ్లాక్ వీడో రూపంలో వచ్చి ఉండొచ్చు. బ్లాక్ ప్యాంథర్ 2 లో శత్రువులుగా ఉన్న వకండా షూరి మరియు టొలకాన్ నామోర్ ఇప్పుడు డాక్టర్ డూమ్ ముప్పును ఎదుర్కోవడానికి అవెంజర్స్ తో చేతులు కలిపారు. ట్రైలర్ లోని మోస్ట్ పవర్ఫుల్ సీన్ థోర్ తన పూర్తి శక్తులతో స్టోన్ బ్రేకర్ ని విసిరితే డాక్టర్ డూమ్ కేవలం ఒక్క చేత్తో దాన్ని చాలా ఈజీగా ఆపేస్తాడు. దీన్ని బట్టి విలన్ రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఫెంటాస్టిక్ 4 టీమ్ తో పాటు వారి కామిక్ అక్యురేట్ రోబోట్ హెల్పర్ కూడా ఈ సినిమాలో మెయిన్ స్క్రీన్ పై కనిపించబోతుంది. సో ఇవి బ్రో అవెంజర్స్ డూమ్స్డే తెలుగు ట్రైలర్ లో దాగున్న మోస్ట్ క్రేజీ హిడెన్ డీటెయిల్స్. అప్పుడు ఐరన్ మ్యాన్ గా మనల్ని ఏడిపించిన ఆర్డీజే ఇప్పుడు డాక్టర్ డూమ్ గా ఏ రేంజ్ విలనిజం చూపిస్తాడో చూడాలి. ఈ సినిమా డిసెంబర్ 18 థియేటర్ లోకి వస్తుంది. మరి ఈ 10 డీటెయిల్స్ లో మీకు ఏ పాయింట్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇట్లా సినీ రివ్యూ.